ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి మంగళవారం కొమ్ముసారియాపల్లి, పెదగుజువాడ, వాండ్రాయి, రంగాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ అభివృద్ది, సంక్షేమం చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని చెప్పిన బొగ్గు రమణమూర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడును సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రజానీకాన్ని అభ్యర్థించారు. సారవకోట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి మంగళవారం కొమ్ముసారియాపల్లి, పెదగుజువాడ, వాండ్రాయి, రంగాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ అభివృద్ది, సంక్షేమం చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని చెప్పిన బొగ్గు రమణమూర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడును సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రజానీకాన్ని అభ్యర్థించారు. సారకోట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి మంగళవారం కొమ్ముసారియాపల్లి, పెదగుజువాడ, వాండ్రాయి, రంగాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ అభివృద్ది, సంక్షేమం చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని చెప్పిన బొగ్గు రమణమూర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడును సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రజానీకాన్ని అభ్యర్థించారు. సారవకోట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి మంగళవారం కొమ్ముసారియాపల్లి, పెదగుజువాడ, వాండ్రాయి, రంగాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ అభివృద్ది, సంక్షేమం చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని చెప్పిన బొగ్గు రమణమూర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడును సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రజానీకాన్ని అభ్యర్థించారు. సారవకోట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి మంగళవారం కొమ్ముసారియాపల్లి, పెదగుజువాడ, వాండ్రాయి, రంగాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ అభివృద్ది, సంక్షేమం చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని చెప్పిన బొగ్గు రమణమూర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడును సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రజానీకాన్ని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి మంగళవారం
కొమ్ముసారియాపల్లి, పెదగుజువాడ, వాండ్రాయి, రంగాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ అభివృద్ది సంక్షేమం చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని చెప్పిన భగ్గు రమణమూర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడును సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రజానీకాన్ని అభ్యర్థించారు.